చాలా ఆశ్చర్యకరంగా ఈ టీషర్ట్ మనం చూడవచ్చు. రిమెంబర్ మే 7, 2020 ద ఎల్జీ స్టెరైన్ గ్యాస్ లీక్ ట్రాజడీ అని రాయడమే కాకుండా దీనికి సంబంధించి ఒక అంశాలు కూడా చూడొచ్చు. మనము 29 ప్రాణాలు అంటే ఆ సమయంలో ఆ రోజు 12 మంది మృత్యువాత పడినప్పటికీ ఆ తర్వాత దీని ప్రభావం వల్ల 23 మంది మృత్యువాత పడ్డారు. అలాగే దాదాపు 5,585 మంది హాస్పిటలైజ్ అయ్యారు. అట్లాగే 19,893 మంది దీనివల్ల చాలా వరకు నష్టపోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి తిరిగి ప్రస్తుతానికి వచ్చారు. అలాగే చూసుకుంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. ఒక రకంగా ఈ దీర్ఘకాలిక వ్యాధులు కూడా గురవుతున్న పరిస్థితి. ఇదంతా కూడా ఈరోజు ఈ గ్రామస్తులందరూ కూడా ఈ టీషర్ట్ వేసుకొని తమకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలంటూ ఒక రకంగా ఒక సింబల్ ఇటు సమాజానికి కావచ్చు, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి కావచ్చు, లేక ప్రభుత్వానికి కూడా ఇది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ దశలో ఈ గ్రామస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ టీషర్ట్ ఒక రకంగా అట్రాక్టివ్గా ఉందని చెప్పడం కంటే ఒక రకంగా అందరినీ ప్రశ్నించే రీతిలో ఉంది. ఎందుకు ఇట్లాగ మీరు అందరూ మీ గ్రామస్తులు ఎందుకు వేసుకున్నారు? నమస్కారం అండి. నా పేరు గొన్నాభద్ర చంద్రశేఖర్ అండి. నాది వెంకటాపురం గ్రామం అండి. మే 7, 2020 టైంలో ఒక అనుకోని దుర్ఘటన జరిగిందండి. ఆ దుర్ఘటనలో మా గ్రామ దేవతలే ప్రాణం పోసాయండి. మాకు యాక్చువల్లీ చెప్పాలంటే మా గ్రామంలో ఉన్న 19,000 మంది కూడా ఇవాళ పునర్జన్మ చేసి ఒకేసారి బర్త్డే చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా అదే రోజు చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తూ పాటుగా బతికున్న వాళ్ళమే ఎప్పుడు చనిపోతామో తెలియదు. వివిధ రకాలైన సమస్యలతో పోరాడుతున్నామండి. ముఖ్యంగా ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూ అనేది మెజారిటీ పీపుల్స్లో ఉందండి. అలాగే కళ్ళు చూపు చాలా ఇబ్బంది పడుతున్నామండి. కళ్ళు చూపు పోతుంది చాలామందికి. అలాగే లంగ్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, గర్భాశయ క్యాన్సర్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయండి మా ప్రాంతంలో. ఇదే విషయమై 2020 నుంచి కూడా ఎల్జీ యాజమాన్యాన్ని మేము పదే కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చి మాకు న్యాయం చేయండి, మేమేం గొంతమ్మ కొరకు కోరట్లేదు, మీ మూలంగా పోయిన మా ఆరోగ్యాన్ని మాకు తిరిగి ఇవ్వండి, దానికోసం మాకు హెల్త్ కార్డు ఇవ్వండి, అలాగే వ్యక్తి నష్టపోయిన మాది ఏదైతే నష్టపోయిన ఆస్తులు అంత ఉన్నాయో గ్రాసరీస్ ఇవన్నీ వీటికి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వమని అడిగాము. వాళ్ళు ఇప్పటివరకు కూడా ఏమీ స్పందించలేదు. ఇదే విషయమై అప్పటి ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లనే కేవలం ఇంకా 186 పైచిలుకు మందికి హాస్పిటల్లో జాయిన్ ఈవెన్ కేజీహెచ్, అపోలో హాస్పిటల్, సబ్బవరం గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే అప్పుడు పానిక్ సిచ్యువేషన్ టైంలో జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్స్లో కూడా జాయిన్ అయిన వాళ్ళకి కొంతమందికి 585 మందికి మాత్రమే కాంపన్సేషన్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎవరికి కాంపన్సేషన్ ఇవ్వలేదు.